ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీన్ లోకి ఎంటర్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒంగోలులోని సమతా నగర్ లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా అడ్డుకొని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీస్తుంది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకోగా కొందరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అటు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని ఘటనా స్థలానికి వెళ్లారు. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, అందువల్లే గొడవ జరిగిందని మండిపడ్డారు. ఇక తమ కార్యకర్తలను పరామర్శించేందుకు బాలినేని, అటు టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు దామచర్ల రిమ్స్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి అక్కడికి చేరుకొని పోటాపోటీ నినాదాలు చేయడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఇరు పార్టీల నేతలను పోలీసులు అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘర్షణకు గల కారణాలపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమంతా జనమంతా వెళ్తే కూడా పోలీసులను అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు అని చెప్పి గొడవలకు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు, మా నాయకులు ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేశారు. నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు అంటే మేము చేతకాలంలోనా ఫ్యామిలీ టచ్ చేశారు. ఈ రోజున మా ఫ్యామిలీని 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు. ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏం న్యాయం అండి? ప్రజలు నేను అడుగుతున్నా, సమతా నగర్లో అక్కడ ఉన్నారు, అక్కడ అసామాజికం తప్ప మీరు వాళ్ళే అన్నారు. నేను అప్పటికి నేను పోయాను. అక్కడికి వాళ్ళు గొడవ చేస్తుంటే పోయాను. సరే అది సర్దుమణిన తర్వాత నేను మళ్ళా వచ్చేసి నేను మీటింగ్కి లాయర్ సంబంధించి మీటింగ్కి పోతే మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పొరేట్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు. ఇందాక ఈ సమతా నగర్లో వాళ్ళంతా కూడా ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ఇంటికి వాలంటీర్ ఒక అతను ప్లస్ ఒక లేడీ, అదేవిధంగా కొంతమంది లోపలికి వచ్చి ఏదో తీపోతే ఆమె ఫోటో తీసిందంట. వాలంటీర్ కదా నువ్వు ఎందుకున్నావని. మేము వాలంటీర్ నేను రిజైన్ చేశానంటే సరేలే అని చెప్పారంట. మీకు పథకాలు ఎట్లా వస్తాయని అంటే పథకాలు మాకేమి తీసుకోము, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళు చెప్తే మళ్ళీ బయటికి వెళ్ళేసి రేపు ఇంటికి ఎట్లా రాడో చూస్తాం. అది కూడా వాళ్ళ ఇంట్లో మనుషులు లేరా? వాడు కార్పొరేటర్ బుడపక్కల నా కొడుకులంతా వీళ్ళందరిని పెట్టుకొని వాడు అక్కడ వెళ్ళాలి కడతా దొంగ వెళ్ళాలి ఆడ కూర్చోబెట్టేసి వీళ్ళు ఒక్కళ్ళు మందు పంపించేసి వీళ్ళ ఇళ్ళ మీదకి పంపిస్తారా? ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాం, ఎస్పీ కూడా ఏం చెప్తాడో చూస్తాం. లేకపోతే ఎవడోడు కొట్టాడో వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళు ఇళ్ళకి వస్తారో ఎక్కడికి వస్తారో అది కూడా మేము తెలుస్తాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని